దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తా. ఈ మట్లాదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజు దేవుని సిలువని, పునరుద్ధానాన్ని ధ్యానం చేసాం. లెక్క ప్రకారం అయితే ఐ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద బుక్ ఆఫ్ డానియల్స్. కానీ దానికి కొన్ని డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ థర్స్డే మనకి యానివర్సరీ ఉంది కాబట్టి వాటిలన్నిటిని మేము చేయడానికి టైం సరిపోదనుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈరోజు మన విశ్వాస జీవితానికి కావలసిన ఒక అంశాన్ని తీసుకొని మేము ముందుకు వచ్చాను. క్రైస్తవ జీవితాన్ని చూస్తే, క్రిస్టియన్ లైఫ్ని చూస్తే ఇది ప్రోగ్రెసివ్ మోడ్లో ఉంటుంది. ప్రోగ్రెసివ్ మోడ్ అంటే స్లోగా ఎదిగే మోడ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ క్లాస్లో వాళ్ళు నేర్చుకునేది కొంచెం ఉంటుంది, సెకండ్ క్లాస్లో ఇంకొంచెం ఉంటుంది, థర్డ్ క్లాస్లో ఇంకొంచెం ఉంటుంది, ఫోర్త్ క్లాస్లో. సో స్లోగా సంవత్సరాలు గడిచే కొంది వాళ్ళు నేర్చుకునే దాంట్లో ఆ ప్రోగ్రెషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అధికంగా ఉన్న కొంది వాళ్ళు నేర్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితం కూడా, క్రిస్టియన్ లైఫ్ కూడా ఇలాంటి ప్రోగ్రెసివ్ మోడ్లోనే ఉంటుంది. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, లేకపోతే యేసు ప్రభు దేవుడని గుర్తించడము, యేసు ప్రభు రక్షకుడని మనం కన్ఫెస్ చేసి మనం అంగీకరించడంతో క్రైస్తవ జీవితం అక్కడితో ఆగిపోదు. క్రైస్తవ జీవితం ప్రోగ్రెసివ్గా ఉన్న కొంది ఎదిగే జీవితంగా, సంపూర్ణతలోకి వెళ్ళే జీవితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తామో మనల్ని పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఎంచుతాడు. పరిశుద్ధులుగా ఎంచబడిన మనము స్లోగా సంపూర్ణత వైపు మనం నడుస్తామన్న సత్యాన్ని ఇంతకుముందు మనం చూసాం. కేవలం క్రిస్టియన్ లైఫ్ మాత్రమే కాదండి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూస్తే స్లోగా దానికి గురించిన మేనిఫెస్టేషను, లేకపోతే దాని గురించిన రెవల్యూషను, దానికి సంబంధించిన వివరణ స్లోగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనిషిని చేశాడని ఆదికాండంలో కనిపిస్తే, ఆ మనిషి యొక్క బలహీనతలు కావచ్చు, ఆ మనిషి యొక్క పరిస్థితులతో దేవుడు డీల్ చేసి ఏ రకంగా ఆయన ప్రేమను మనిషికి కనబరుచుకుని ఫైనల్గా ఆ మనిషితో ఏం చేయాలనుకుంటున్నాడో, అంటే ఆ మనిషితో పాటు దేవుడు కాపురం ఉండటానికి, తనతో పాటు సదాకాలం జీవించడానికి దేవుడు ఒక ప్రణాళిక చేశాడని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూస్తే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ఏర్పాటులో దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ, దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు, ఇవన్నీ ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో మనకి కనిపిస్తుంది. సో క్రిస్టియన్ లైఫ్ అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుంది, రోజుకి అధిగమిస్తూ ఉంటుంది. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అంశము కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. రెవల్యూషన్, ప్రత్యక్షత, దేవుని గురించిన బయలుపరచడం ఉంటుంది చూసారా, అది కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. రోజుకి మనకి ఎక్కువగా తెలియజేయబడుతుంది. కేవలం రెవల్యూషన్ మాత్రమే కాదు, మనం ఇంతకు ముందు ఏం నేర్చుకున్నామంటే రక్షణ కూడా ఈ ప్రోగ్రెసివ్ మోడ్లోనే వెళ్తుంది అని నేర్చుకున్నాం కదా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మరణంలోంచి తిరిగి లేపాడని మనం మనసులో ఎప్పుడైతే నమ్ముతామో మనం రక్షించబడ్డామని, అది రక్షణలో మొదటి మెట్టని, అది పాపం యొక్క పెనాల్టీ నుంచి, పాపం నుంచి మనకు రాబోయే తీర్పు నుంచి మనకి రక్షణ అనేది మొదటి మెట్టని మనం నేర్చుకున్నాం. అయితే అలా రక్షించబడిన మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేసి మన క్రైస్తవ జీవితంలో నడుస్తున్నప్పుడు
ఏ కారణం చేత అయితే మనం పాపంలో పడ్డామో మన నేత్రాశ, మన శరీరాశ, మన జీవపడము నుంచి, అంటే పాపం యొక్క శక్తి నుంచి, పవర్ ఆఫ్ సిన్ నుంచి మనం రక్షించబడుతూ ఉన్నామని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసాం. భయముతో వణుకుతో మన రక్షణని కొనసాగించనివ్వండి అని. సో దేవుడు ముందు ఏం చేశాడు? పాపం నుంచి వచ్చే జీతం నుంచి మనం రక్షించాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు? పాపం మనం చేయడానికి కారణమైన మన శరీరం, మన నేత్రాశ కావచ్చు, మన శరీరాశ కావచ్చు, మన జీవపడంబం కావచ్చు, వీటి యొక్క శక్తి నుంచి మనిషిని, అంటే వీటి యొక్క ప్రభావం నుంచి మనిషిని తప్పించి వాటిని జయించేవాడిగా మనిషిని దేవుడు చేస్తా, వాటిలోంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. సో హీ సేవింగ్ అస్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి నుంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఏదో ఒక రోజు ఆయన పరలోకంలోంచి మరలా తిరిగి వచ్చినప్పుడు ఈ పాపం ఎక్కడైతే ఉందో ఆ శరీరంలో నుంచి మనల్ని తీసి మహిమగల శరీరంలోకి, అంటే పాపం యొక్క ప్రజెన్స్లో నుంచి మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు అన్న సంగతిని మనం నేర్చుకున్నాం. సో రక్షణ కూడా ప్రోగ్రెసివ్ వేలో ఉంటుంది. సో మొదట పాపం యొక్క పెనాల్టీలోంచి రక్షించాడు, దాని తర్వాత పాపం యొక్క శక్తి నుంచి రక్షిస్తున్నాడు, దాని తర్వాత దేవుడు పాపం యొక్క ప్రజెన్స్లోంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. సో ఈవెన్ సాల్వేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్. సాల్వేషన్ ఒక్కటే కాదు, విశ్వాసము కూడా ప్రోగ్రెసివ్ మోడ్లోనే పనిచేస్తుంది. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనకుండే విశ్వాసం అది సంపూర్ణమైన విశ్వాసం కాదు. అది కేవలం నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి పనికొచ్చే విశ్వాసం మాత్రమే. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం కాదు, నమ్మకం కాదు. మనం దేన్నైతే నిరీక్షిస్తున్నామో మన నిరీక్షణకి సంబంధించిన నిజస్వరూపం. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అన్నాడు. సో ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ అవర్ హోప్ అని ఉంటుంది కింగ్ జేమ్స్ వర్షన్లో. NIVలో ఏముంటుంది? ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ అవర్ హోప్ అని ఉంటుంది. మనం నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. అంటే మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, దేని గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో, మన నిరీక్షణ యొక్క, అంటే మన నిరీక్షణకు సంబంధించి మనలో కనబడే స్వభావం ఉంటుంది చూసారా, అది ఫెయిత్. మనం దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో, మనం దేనికోసమైతే వెయిట్ చేస్తున్నామో, ఆ వెయిట్ చేసే దాని యొక్క నిజస్వరూపం ఉంటుంది చూసారా, అది ఫెయిత్. అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి నెల ఎండింగ్ అయిపోయి ఏప్రిల్ నెల స్టార్ట్ అవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి విజయ్ ఏం చేస్తాడంటే ఈ కూలర్లు తీయడం మొదలుపెట్టారు వీళ్ళు. విజయ్, వినోద్, సునీల్ వీళ్ళు ఏం చేసి కూలర్స్ తీసి క్లీన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? రాబోతుంది, ఏం రాబోతుంది? సమ్మర్ రాబోతుంది. ఆ సమ్మర్కి సంబంధించిన, అంటే అది వస్తుందని తెలుసు, దానికి సంబంధించి మనకి మన జీవితంలో కనిపించే ఇష్యూస్ ఉంటాయి చూసారా, ఇది విశ్వాసం. సో విశ్వాసం అంటే లోకం అనుకున్నట్లు యేసు ప్రభు మీద నమ్మకం కాదు, యేసు ప్రభు పట్ల నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణకి సంబంధించిన లక్షణాలు మనలో కనబడటం విశ్వాసం. ఏంటి మన నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 23, 24 వచనాలు చదవండి. Romans 8:23-24.
అంతేకాదు ఆ, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా ఉమ్, దత్తపుత్రత్వము కొరకు అనగా ఉమ్, మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆ. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనం నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఓకే, ఇక్కడ కొన్ని సత్యాలు పౌలు గారు చెప్తున్నాడు. ఏమని విశ్వాసం యేసుప్రభు మీద, ఆయన సిలువ మీద ప్రాణాన్ని అర్పించి నా పాపం యొక్క పెనాల్టీకి దేవుడు వెల చెల్లించాడు. అంటే పాపం యొక్క పెనాల్టీ నా మీద రాకుండా నన్ను రక్షించాడు. ఇది జరిగిపోయింది. ఇది నేను నమ్మి ఇంకా ఏమని నమ్ముతున్నాను? నా కొరకు చనిపోయిన యేసయ్య సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. తండ్రి ఆయన్ని సమాధిలో నుంచి తిరిగి లేపాడు. ఇది కూడా నమ్ముతున్నాను. ఇది నమ్మకం. సో నా పాపం యొక్క పెనాల్టీకి నుంచి నన్ను రక్షించాడు చనిపోవడం ద్వారా. తర్వాత తండ్రి ఏం చేశాడు? చనిపోయిన ఆయన్ని తిరిగి లేపాడు. ఇది కూడా నేను నమ్ముతున్నా. తిరిగి లెగిసిన యేసు ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి దగ్గరికి ఎత్తబడ్డాడు. పరలోకంలో తండ్రి కుడి చేతి దగ్గర ఉన్నాడు. ఇది నేను నమ్ముతున్నా. ఇంకా ఏమని నమ్ముతున్నాను? ఏదో ఒక రోజు నన్ను తీసుకెళ్ళటానికి ఆయన మరలా వస్తాడు. ఈ లోపల ఏం జరుగుద్ది? పాపం యొక్క పెనాల్టీ నుంచి నన్ను రక్షించిన యేసయ్య ఆయన సజీవుడు కాబట్టి, ఆయన నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి, ఆయన పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్లో నాతో ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్న పాపాన్ని నేను జయించటానికి నాకు శక్తినిచ్చి నా శరీరంలో ఉన్న పాపం నుంచి కూడా నన్ను రక్షిస్తాడు అని నేను యేసు ప్రభువుని నమ్ముతున్నా. నమ్మి దేని కొరకు ఎదురు చూస్తున్నాను? ఈ శరీరంలో ఉన్న పాపాన్ని జయించడం మాత్రమే కాదు, కానీ నన్ను ఈ శరీరంలో నుంచి దేవుడు తీసివేసి మహిమగల శరీరంలోకి నన్ను తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్నా. అది నిరీక్షణ. ఎందుకు? నిరీక్షణ అనేది కంటికి కనిపిస్తుంది, నిరీక్షణ కాదు. సో నా నిరీక్షణ ఏంటి? ఇది నమ్మకం. ఏంటి నమ్మకం? యేసు ప్రభు నా పాపాల నిమిత్తం చనిపోయాడు, నా పాపాలకి పెనాల్టీ చెల్లించాడు కాబట్టి నా పాపం యొక్క పెనాల్టీలోంచి దేవుడు నన్ను రక్షించాడనేది నమ్మకం. చనిపోయిన యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లెగిసాడనేది నమ్మకం. తిరిగి లెగిసిన యేసు ప్రభు తండ్రి దగ్గరికి ఎత్తబడ్డాడనేది నమ్మకం. ఆయన ఇప్పుడు నా కొరకు తండ్రి కుడి చేతి పక్క నుండి నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అనేది నమ్మకం. విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభు నా దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు అనేది నిజం. ఎందుకు? నేను ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని నేను అనుభవిస్తున్నా. ఇది నిజం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో నేను ఉంటా. నేను ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాను? ఫస్ట్ థింగ్, నా శరీరంలో ఉన్న పాపాన్ని నేను జయించి ఈ శరీరంలోంచి నేను విడుదల పొంది మహిమగల శరీరంలోకి నేను చేరి సదాకాలం దేవునితో పాటు ఉంటాననేది నిరీక్షణ. ఇది నాకు కనిపించలా. అవునా? ఇది నాకు కనిపించలేదు. నా మహిమగల దేహం నాకు కనిపించలేదు. పరలోకంలో యేసు ప్రభు నాకు సిద్ధం చేసిన ఇల్లు నాకు కనిపించలేదు. యేసు ప్రభు మళ్ళీ తిరిగి రావడం అనేది నాకు ఇంకా కనిపించలేదు. కనిపిస్తుంది నిరీక్షణ కాదు, అది కనిపించలేదు. సో దృశ్యమైనవి అదృశ్యమైనవి నిజం అనవటం అనేది విశ్వాసం. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఇప్పుడు నాలో విశ్వాసం ఉందంటే ఏంటంటే, ఈ నమ్మకాన్ని బేస్ చేసుకుని, నా నిరీక్షణని ఆధారం చేసుకుని దేవుడు నన్ను తీసుకెళ్ళటానికి వస్తాడు. ఆ మహిమగల దేహంలోకి నేను మార్పు చెందుతాను. కాబట్టి ఆ మహిమగల దేహంలోకి వెళ్ళటానికి, యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఇప్పుడు నేను సిద్ధపడే నా పనులు ఉంటాయి చూసారా, ఆ పనులు విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం కాదు.
విశ్వాసం అంటే నమ్మకం కాదు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. లోకంలో విశ్వాసం అంటే నమ్మకం అంటే రెండు ఒకటి కావచ్చు. కానీ బైబిల్ ప్రకారం విశ్వాసం అంటే నమ్మకం అన్న ఒకటి కాదు. నీకు విశ్వాసం ఉంటే నీకున్న నమ్మకాన్ని బట్టి ఏదో ఒకరోజు యేసు ప్రభు నా కోసం తిరిగి వస్తాడు, ఆయనతో పాటు సదాకాలం జీవించడానికి నా కోసం ఒక నివాస స్థలాన్ని చేశాడు, నన్ను పాపంతో నిండుకున్న ఈ శరీరంలోంచి విమోచించి మహిమగల శరీరంలోకి నన్ను ప్రవేశింపజేస్తాడని, ఆ మహిమగల శరీరంలోకి నువ్వు వెళ్ళటానికి లోకంలోంచి నిన్ను నువ్వు వేరుపరుచుకుంటా దానికోసం సిద్ధపడతారు చూసారా, అది విశ్వాసం. అది విశ్వాసం. ఈ విశ్వాసం కూడా ప్రోగ్రెసివ్ మోడ్లోనే మనకి వస్తుంది. ఈ విశ్వాసం కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అయితే ఈ విశ్వాసానికి బేస్ ఏంటి? ఈ విశ్వాసానికి ఆధారం ఏంటి? విశ్వాసం దేని మీద డిపెండెంట్? నిరీక్షణ మీద డిపెండెంట్. నిరీక్షణ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? విశ్వాసం నిరీక్షణ మీద ఆధారపడి ఉంటుంది. నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉంటుంది? సత్యం మీద ఆధారపడి ఉంటుంది, ట్రూత్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా? ఇది నాకు నిజమని తెలిస్తేనే నేను కరెక్ట్గా వెయిట్ చేయగలుగుతున్నా. అట్లాంటి నిరీక్షణ లైఫ్లో లేదు అంటే నాలో ఏమి లేదని, సత్యము పూర్తిగా లేదని. అవునా కదండి? ఇప్పుడు పిల్లోడు చదువుతున్నాడు అనుకోండి, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు. మే నెలలో 15వ తారీఖు ఎంసెట్ ఎగ్జామ్ ఉందని డిక్లేర్ చేశారు. వీడు చేసే పనులు ఎట్లుంటాయి నిజంగా చదివేవాడైతే? రోజు రోజుకి ఆ టైం దగ్గర పడుతున్న కొంది వీడు జనరల్గా వాడు చేసే పనులకి దూరం అవుతా, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా, ఈ ఎగ్జామ్ని ఎదుర్కోవడానికి వీడు సిద్ధపడుతుంటాడు. వీడు చేసే పనులు కావచ్చు, వీడు చేసే యాక్టివిటీస్ కావచ్చు, వీడి ఆలోచనలు కావచ్చు, వీడి మాటలు కావచ్చు, వీడి ప్రిపరేషన్ కావచ్చు, ఇది మిగతా విషయాలకి సంబంధించి దూరం అవుతా, ఈ పరీక్షకి సంబంధించి దగ్గర అవుతూ ఉంటాయి. అంతేనా? మనం కూడా అంతే కదా. సపోజ్ ఎప్పుడో జూన్ నెలలోనో సెప్టెంబర్ నెలలోనో ఉన్నాం అనుకోండి, ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడో మే నెలలో అంటే వచ్చే సంవత్సరం పిల్లల్ని మనం ట్రీట్ చేసే విధానం కొంచెం వేరుగా ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, తిరగాలంటే తిరగవచ్చు. ఎగ్జామ్ దగ్గర పడుతుంది అనుకోండి, జనవరి నెల వచ్చేవాడికి ట్రీట్మెంట్ మారుద్ది, మార్చి నెల వచ్చేవాడికి ఇంకా మారుతుంది, ఏప్రిల్ చివరికి వస్తున్న దగ్గర నుంచి ఫంక్షన్లు ఉంటే వెళ్ళము, బయట తిరగాల్సిన పనులు ఉంటే వెళ్ళము, ఇప్పుడు వద్దండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటాం. అంటే మనకి ఇది సత్యం అని తెలుసు, ఎగ్జామ్ కరెక్ట్గా జరుగుతుందని తెలుసు. ఆ సత్యాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మన ప్రిపరేషను సీవియర్ చేసుకుంటాం. క్రైస్తవులుగా మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? యేసు ప్రభు నేను తిరిగి వచ్చే సమయం అయింది, చివరి దినాలని బైబిల్లో ఎప్పుడు తెలియజేశాడు? 2000 సంవత్సరాల క్రితమే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనంలో పేతురు ఆ పెంతెకోస్తు దినం రోజు ఆత్మ కృమ్మరింపు జరిగిన రోజు ఆయన ఏమన్నాడంటే, ఇన్ ద లాస్ట్ డేస్ అన్నాడు. దేవుడు చివరి దినాల్లో తన ఆత్మను కృమ్మరిస్తానన్నాడు, ఇవి చివరి రోజులు అన్నాడు. యోహాను తన మొదటి పత్రిక రాస్తున్నప్పుడు ఇది చివరి గడియ అన్నాడు, దిస్ ఈజ్ ద లాస్ట్ అవర్ అన్నాడు. రోజులు పోయినాయి 2000 సంవత్సరాల క్రితమే. అంటే దగ్గర 80వ సంవత్సరం 80 ADలోనే ఆయన మొదటి పత్రిక రాసేటప్పుడే బైబిల్లో ఏమనుందంటే ఇది చివరి గడియ అన్నాడు. వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సెకండ్ కమింగ్. చివరి రోజుల్లో ఉన్నాం మనం.
అంత చివరి రోజుల్లో ఉంటే మనకి నిజంగా సత్యం తెలిస్తే, మనకి విశ్వాసం ఉంటే మనలో ప్రిపరేషన్ ఎట్లుండాలా? సెప్టెంబర్ నెలలో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేవాడు ఎట్లుంటాడు? మే నెలలో ఎగ్జామ్ అయితే ఏప్రిల్ నెలలో ప్రిపేర్ అయ్యేవాడు ఎట్లుంటాడు? ఏ రకమైన ఆలోచనతో ఎట్లాంటి ప్రిపరేషన్లో మనం ఉన్నాం ఆలోచించండి. విశ్వాసం అనేది కంటికి కనిపిస్తుంది. దేవుడికి అబ్రహాము విశ్వాసం కనిపించింది, అవునా? కనిపించడం అంటే ఇప్పుడు అర్థమైంది కదా విశ్వాసం అంటే ఏంటో. దేని గురించి అయితే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం, మనలో కనిపించే లక్షణాలు, మన యాక్టివిటీస్ ఉంటాయి చూసారా, వాటిలో మన విశ్వాసం కనిపిస్తుంది. దీనికి ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభు దేవుడని మనం గుర్తిస్తున్నాము, ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నాం, కానీ సత్యము కూడా అంటే సత్యం ఎక్కడ మారదు. సత్యానికి ఉన్న లక్షణం అది, ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్ అంటారు. సత్యం ఎక్కడ మారదు, కానీ సత్యాన్ని కూడా మనం ప్రోగ్రెసివ్గానే నేర్చుకోవాలి. రోజు రోజుకి దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఆ సత్యం యొక్క సంపూర్ణత మనకి బయలుపరచబడుతుంది. అంతే కదా. సైన్స్ సబ్జెక్ట్ చదువుతున్నాం, ఫిఫ్త్ క్లాస్లో కొంత తెలుస్తుంది, సిక్స్త్ క్లాస్లో ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది, 10th వచ్చేటికి ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది, ఇంటర్మీడియట్ అవ్వగల ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది, డిగ్రీ అవ్వగల ఇంకా ఎక్కువ తెలుస్తుంది, పీజీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ తెలుస్తుంది. నువ్వు దాంట్లో డాక్టరేట్ చేసినప్పుడు సత్యం ఉన్న కొంత ఏమైంది మనకి దేవునికి సంబంధించిన సత్యము కూడా అంతే ప్రోగ్రెసివ్గా మనకి బయలుపరచబడుతుంది. ప్రతిరోజు దేవుని దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. ఎప్పుడైతే సత్యము ప్రోగ్రెసివ్ అయిందో నీ నిరీక్షణకు సంబంధించిన నీ జ్ఞానము కూడా రోజు రోజుకి నీలో స్థిరపరచబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు తిరిగి వస్తాడు అని సత్యము కొంతే తెలిసినప్పుడు మనకున్న నిరీక్షణ వేరు, కానీ సత్యములో స్థిరపడుతున్న కొంది యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడనే నిరీక్షణ మనలో బలపడుతుంది. ఈ విశ్వాసాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే చూడండి, విశ్వాసం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే నిరీక్షణ అనేది కంప్లీట్గా ఉండాలి. నిరీక్షణ అనేది కంప్లీట్గా ఉండాలంటే సత్యం అనేది మనకి కంప్లీట్గా తెలియాలా. సత్యం అనేది కంప్లీట్గా తెలియాలి అంటే సత్యానుసారమైన బోధని మనం రోజు వినాలా, మనం సంపూర్ణంగా దాన్ని నేర్చుకోవాలా. దేవుడు ఆయనకి శిష్యులుగా తయారు చేయమని మత్తయి సువార్త 28:19 ఆయన మనుషులకి ఆజ్ఞిస్తా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని శిష్యులుగా ఎలా చేయమంటున్నాడు చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఆగండి, బాప్తిజం ఇచ్చుచు అక్కడతో ఆపలేదు. బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఏమని చెప్తున్నాడు? దేవుని శిష్యుడిగా మారాలి అంటే యేసు ప్రభు బోధించిన సంగతులు అన్నిటినీ మనము గైకొని వాటికి విధేయత చూపించేటట్లు
బోధించాలంట. అంటే శిష్యుడుగా, అంటే క్రైస్తవుడిగా నువ్వు మారాలి అంటే నీవు కేవలం యేసు ప్రభు రక్షకుడని నమ్మటం మాత్రమే కాదు, నమ్మిన తర్వాత బాప్తిజం తీసుకోవడం మాత్రమే కాదు, కానీ సత్యములో సంపూర్ణంగా నువ్వు స్థిరపరచబడి ఆ సత్యానికి నువ్వు కంప్లీట్గా విధేయత చూపించేవాడిగా నువ్వు మారాల. అప్పుడే నీలో నిజమైన విశ్వాసి అనేవాడు బయటకు వస్తాడు, లేత రాడు. సో దేవుడు ఏం చేశాడు? శిష్యులుగా మార్చమన్నప్పుడు సత్యాన్ని బోధించి ఆ సత్యానికి విలువనిచ్చి సత్యంలో స్థిరపడే ఆ కమాండ్ను కూడా, ఆజ్ఞను కూడా శిష్యులుగా చేసే దాంట్లో ఆయన జతపరిచాడు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేవుడికి సంబంధించిన సత్యము సంపూర్ణంగా మనకు తెలియదు. మన జీవితంలో కావచ్చు, మన పిల్లల జీవితంలో కావచ్చు, యేసు ప్రభు మీద, యేసు ప్రభు రక్షకుడని నమ్మకం కలిగేంతవరకు వాళ్ళ దగ్గర మనం ప్రయత్నం చేస్తాము. యేసు ప్రభు రక్షకుడని వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళకి బాప్తిజం ఇప్పిస్తాము. బాప్తిజం ఇచ్చి నా కొడుకు లేకపోతే నా కూతురు రక్షణలోకి వచ్చేసారని ఇక మనం అక్కడి నుంచి పరిస్థితులు మర్చిపోతాం. కానీ విశ్వాసం అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుందని, ఈ ప్రోగ్రెసివ్గా విశ్వాసం ఉన్నప్పుడు నిరీక్షణ కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుందని, సత్యము కూడా మనం ప్రోగ్రెసివ్ వేలోనే నేర్చుకోవాలన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి సత్యాన్ని ప్రకటించిన తర్వాత ఆయన అక్కడితో ఆపేలా ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గరికి పంపించాడు. యోహాను సువార్త 16:7 యేసయ్య ఏమన్నాడు? నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. ఆదరణకర్త అన్న పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉపయోగం ఏంటి? అదే 16:12 ఏమని ఉంటుందంటే, ఆ సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. సో సత్యం అనేది ఒక రోజులో ఒక్కసారిగా తెలిసేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యములోకి మనల్ని నడిపిస్తాడు. యు నీడ్ టు నో ద కంప్లీట్ ట్రూత్. మన నిరీక్షణ ఏంటి? ఈ పాపం లోకం నుంచి, ఈ చెడిపోయిన శరీరంలో నుంచి విడుదల పొంది దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ మహిమ గల శరీరంలోకి ఆయనతో పాటు జీవించడానికి వెళ్ళాలి. ఆ విడుదల కావాలని ఎదురు చూస్తున్నాం. ఆ విడుదల ఎట్లా వస్తుంది? దానికి మొట్టమొదటి స్టెప్ ఏంటి? యోహాను సువార్త 8:32 ఏమన్నాడు? మీరు సత్యమును తెలుసుకుందురు, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ. మీరు సత్యమును తెలుసుకుందరు, ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? నీకున్న కష్టము, బాధ, ఇబ్బంది, ప్రతిదానికి కారణమైన ఈ లోకం, ఈ శరీరంలోంచి నిన్ను ఎలా చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి. ప్రాబ్లం ఏంటంటే సత్యము తెలుసుకోవడం ద్వారా, సత్యంలో కంప్లీట్గా స్థిరపడటం ద్వారా మనకి విడుదల వస్తుంది. అయితే మనం ఆ సత్యం జోలికి వెళ్ళకుండా మనకున్న ప్రాబ్లమ్స్ లోంచి మనకి డెలివరెన్స్ కావాలని చెప్పి మనం దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటాం. ఇది ప్రాబ్లం. అంటే సపోజ్ నాకు మలేరియా వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు ఒక 10 టాబ్లెట్లు కోర్స్ ఇచ్చాడు. ఈ 10 టాబ్లెట్లు రోజుకి 2 వేసుకుంటా ఉండు, నీకు తగ్గిపోద్ది. నేను ఈ టాబ్లెట్లు వేసుకోకుండా పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తగ్గట్లేదండి, పాడు రోగం ఎందుకు వచ్చిందనండి, దీనికి ఎప్పటి నుంచి నాకు ఎప్పుడు విడుదల వచ్చిందోనని ఏడుస్తా ఉన్నాం అనుకోండి, ఏమవుద్ది? మనలో ప్రాబ్లం విషయంలో ఇబ్బంది పడి అందరం, దీంట్లో ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. వాక్యం చెబుతున్నా నాకు కూడా, మనకందరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం టైము ఇవ్వం. సత్యంలో స్థిరపడటానికి పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం మనం చెయ్యం.
సత్యాన్ని బోధించే బైబిల్ చదవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాం. ప్రార్థన చేస్తుంటాం. మళ్ళీ ప్రార్థన చేసుకుంటే మనం ఏమనుకుంటామంటే నేను విశ్వాసం కదా అనుకుంటాం. టాబ్లెట్లు వేసుకోము. రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు రోగం తగ్గట్లేదని మాత్రం చెబుతుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం తగ్గట్లేదని చెప్పినంత మాత్రం రోగం పోదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది నేను పాటించాలా, అంతే కదండి. డాక్టర్ని కలిసి నా రోగం డాక్టర్కి చెప్పుకుంటే జబ్బు పోద్దా, లేకపోతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది రాసిచ్చింది నేను పాటిస్తే జబ్బు పోద్దా? దేవుడి దగ్గరికి వెళ్ళి మీకు కష్టాలు చెప్పుకుంటే మీకు ప్రాబ్లం పోద్దా? కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు దేవుడు మీకు చెప్తున్న మీకు రాసిచ్చిన దాన్ని మీరు పాటిస్తే కష్టాలు పోతాయా? మంచి డాక్టర్ నమ్మి హాస్పిటల్కి వెళ్తే జబ్బు పోద్దా? యేసుప్రభుని నమ్ముకోండి మీకు కష్టాలు పోతాయండి. మంచి డాక్టర్ నమ్మి హాస్పిటల్కి వచ్చేస్తే జబ్బు పోద్దా? లేకపోతే మంచి డాక్టరు మీకు రాసిచ్చిన ఆ ప్రిస్క్రిప్షన్ మీరు ఫాలో అయితే జబ్బు పోద్దా? ఆలోచించండి. ప్రార్థన చేస్తాం పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం. కష్టం వచ్చిన ప్రతిసారి ప్రార్థన చేస్తాం. కొంతమంది అది కూడా చేయరు. కానీ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించకుండా సత్యాన్ని నేర్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాం. ఫస్ట్ క్లాస్ చదివేసి లేదా 5th క్లాస్ దాకా చదివేసి జీవితంలో గొప్ప ఉద్యోగం సాధించాలని ట్రై చేసేవాళ్ళలాగా యేసు ప్రభు గురించి కొంత తెలుసుకుని ఆ తెలిసిన కొంతలో అన్నిటిని జయించేసి మనం మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. సత్యంలో మనం స్థిరపరచబడాలి కదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నేను మీతో ఉండేదానికంటే సత్యాన్ని మీకు బోధించే పరిశుద్ధాత్మ దేవుడు మీతో సహవాసం చేయడం మంచిది అని యేసుప్రభువే అనుకుని ఆయన ఏమన్నాడు, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. మనకున్న ప్రతి ఒక్క ఇబ్బంది, శ్రమ, మనకున్న ప్రతి ప్రాబ్లము ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా కావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలోంచి మనకు విడుదల వచ్చి దేవుడు మనకి వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే మనకేం తెలియాలా? సత్యం తెలియాలా. షార్ట్ కట్లు కాదు. మందిరానికి ఏదన్నా కొనిచ్చేస్తాను, లేకపోతే అనాథలకు భోజనాలు పెట్టేస్తాను, ఇవన్నీ కాదు. ఈ శరీరం నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతామను సూసైడ్ చేసుకోవడం, ఇది ఏది కూడా నో షార్ట్ కట్ విల్ ఎవర్ హెల్ప్ యూ టు రీచ్ గాడ్. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్పితే ఎవరు తండ్రి దగ్గరికి సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుని యేసు ప్రభు అనుగ్రహించే జీవాన్ని నేను పొందుకుని ఆయన మార్గంలో నడిస్తే తప్పితే నేను పరలోకానికి వెళ్ళను. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. దానికి షార్ట్ కట్ మార్గం ఏది లేదు. సత్యము సంపూర్ణంగా తెలియకుండా, యేసు ప్రభు ఇచ్చే జీవాన్ని సంపూర్ణంగా పొందుకోకుండా, యేసు ప్రభు చూపించిన మార్గంలో నేను వెళ్ళకుండా, ఒకవేళ నేను చనిపోయినా, నన్ను నేను చంపేసుకున్నా, వేరే షార్ట్ కట్ ఏది వెతుక్కున్నా నేను పరలోకానికి దేవుడిచ్చే ఆ శ్వాసాన్ని నేను పొందుకోవడానికి నేను అర్హుణ్ణి కాను. సో సత్యములో స్థిరపడటం అనేది, సత్యములో ఎదగడం అనేది, సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది అది ఒక్కటే విడుదలకి మార్గం. ప్రార్థన చేస్తాము, పిల్లల కొరకు ప్రార్థన చేస్తాము, మన కొరకు ప్రార్థన చేస్తాము, సమస్యలు పోవట్లేదు అనుకుంటాము, సైతాన్ అనుకుంటాము, దయ్యాలు అనుకుంటాము, స్నేహితులు అనుకుంటాము, మన ఇంటి పక్కన వాళ్ళు అనుకుంటాము, లేకపోతే మన పేరెంట్స్ అనుకుంటాము, ఏదో కారణాలు చెప్పుకుంటాము. కానీ మన ప్రాబ్లం పోవడానికి మనకు సత్యం సంపూర్ణంగా తెలియాలి అన్న విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోము. ఆ సత్యాన్ని పిల్లలకి నేర్పి మనము నేర్చుకోము. సత్యం ఉండదు, విడుదల ఉండదు. సత్యం ఉండదు, విడుదల ఉండదు. సత్యం లేకపోతే విడుదల లేదు. సత్యం లేకపోతే
నీ నిరీక్షణ బలంగా ఉండదు, బలహీనంగా ఉంటుంది. నీ నిరీక్షణ బలహీనంగా ఉంటే నీ విశ్వాసం కూడా బలహీనంగా ఉంటుంది. అంటే దేవుని కొరకు సిద్ధపడాల్సిన కార్యాలు నీలో తగ్గిపోయి లోకంలో కొరకు సిద్ధపడే కార్యాలు నీలో ఎక్కువ కనిపిస్తాయి. ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేవాడు సరైన ప్రిపరేషన్లో లేడని ఎప్పుడు చెప్తాం మనం? ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేవాడు ఒక రోజంతా మీరు గమనించి వీడు బాగా ప్రిపేర్ అవుతున్నాడు లేకపోతే వీడు ప్రిపేర్ అవ్వట్లేదు అని ఎప్పుడు చెప్పగలం? ఎగ్జామ్కి సంబంధించిన కార్యాలు ఎక్కువ చేస్తుంటే రోజు మొత్తంలో వీడు ప్రిపేర్ అవుతున్నాడని, ఎగ్జామ్కు సంబంధించిన కార్యాలు వదిలిపెట్టి మిగతా పనులు ఎక్కువ చేస్తుంటే అంతేనా? అంతేనా? మన జీవితాన్ని గమనించామనుకోండి, మనకి విశ్వాసం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ఏదో ఒక రోజు యేసుప్రభు నా కోసం వస్తాడు, ఆయన ఎదుర్కోవాలా, ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు నాలో ఉండాలని దానికి సంబంధించిన కార్యాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి రోజు మొత్తంలో, అప్పుడు నేను నాలో ఏముందని? ఎందుకు? నా విశ్వాసం దేని మీద? నిరీక్షణ మీద. నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను నిజంగా. సో నాకు సంబంధించిన ప్రిపరేషన్ అంతా నాలో విశ్వాసం లేదని ఎప్పుడు తెలుస్తుంది? రోజు మొత్తం యేసుప్రభు వస్తున్నాడని ఎదుర్కోవాలి, దానికి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన కార్యాలు చాలా తక్కువ ఉండి ఎక్కడ నేనేదో బతుకుతాను అని ఈ లోకంలో బ్రతకడానికి సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన కార్యాలు కనిపిస్తున్నాయి అనుకోండి, మనలో ఏమి లేనట్టు? విశ్వాసం లేనట్టు. బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకొని చర్చికి వచ్చినంత మాత్రాన మన విశ్వాసం కాదు. చర్చికి వచ్చినంత మాత్రం మన విశ్వాసం కాదు. 10th క్లాస్ చదువుతున్నాడండి, చదువుతున్నాడు కానీ ఉపయోగం ఏది? క్లాస్కి వెళ్తున్నాడు అంతే, కానీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ వాళ్ళు లేదు. రోజు స్కూల్కి వెళ్తాడు అంతే, ఆ పుస్తకాలు మోసుకుని వెళ్తాడు, రోజు స్కూల్కి వెళ్తాడు. 9 గంటల నుంచి లేదా పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా స్కూల్లో కూర్చుంటాడు. ఇంటికి వస్తాడు, ఆడి పని ఆడు చేసుకుంటాడు, ఆడుకుంటాడు, నిద్రపోతాడు. స్కూల్లో చదవట్లేదు, ఇంట్లో చదవట్లేదు. 10th క్లాసు, కానీ దానివల్ల ఉపయోగం ఉందా? మన విశ్వాసం. బైబిల్ మోసుకుని చర్చికి వెళ్తాము, చర్చిలో కూర్చుంటాము, వాక్యం వింటాము, పొద్దున్న బైబిల్ తీస్తాము, వాక్యం చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము, మన పని మనం చేసుకుంటూ ఉంటాము. కానీ యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి మాత్రం ప్రిపేర్ అవ్వట్లేదు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఉపయోగం లేదు కదా, ఉపయోగం లేదు కదా. మొట్టమొదటి చెప్పాను కదండి, విశ్వాసం కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మొట్టమొదటి దేవుడు మనకి సత్యం తెలిసినప్పుడు ఆ సత్యానుసారమైన విశ్వాసం వస్తుంది. ఏమని? లోకంలో ఉన్నాను, యేసు ప్రభు తెలియదు, తెలిసిన రక్షకుడు అనే సంగతి పూర్తిగా తెలియదు, నేను నమ్మటం మొదలు పెడతాను యేసు ప్రభు దేవుడని. నేను చేయాల్సిన పని ఏమీ లేదు, ఆయన సిలువ మీద చచ్చిపోయాడు నా కోసం, ఆయన బలర్పించుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా నాకు రక్షణ వచ్చిందని నేను నమ్మాను, ఒప్పుకున్నాను. ఆ విశ్వాసం నన్ను ఏం చేసింది? పాపం యొక్క పెనాల్టీలోంచి మాత్రమే నన్ను రక్షించింది, అంతే. అది మొదటి స్టెప్ విశ్వాసంలో. కానీ అలా నీతిమంతుడిగా తీర్పు తీర్చబడిన నీవు రోజు రోజుకి నువ్వేం చేయాలా? సత్యములో స్థిరపడాలా. ఆ దేవుని గురించిన జ్ఞానాన్ని రోజు రోజుకి నీలో నువ్వు స్థిరపరచుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో నువ్వు ఉండాలా. ఆయన చేసే బోధ నువ్వు వినాలా. అది నీ హృదయంలో స్థిరపడాలా. స్థిరపడుతున్నప్పుడు ఏమవుతుందంటే స్లోగా నీకు రాబోయే ఆ బహుమానానికి గురించిన జ్ఞానం వస్తూ ఉంటుంది మైండ్లోకి. అది మంచిదని నీకు తెలుస్తూ ఉంటుంది, నువ్వు నేర్చుకుంటూ ఉంటావు కదా. తెలుస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? స్లోగా లోకానికి సంబంధించిన యాక్టివిటీస్ తగ్గిస్తా నీకు రాబోయే బహుమానానికి సంబంధించిన పనులు నువ్వేం చేస్తావు?
పెంచుకుంటూ ఉంటావు. అంటే నువ్వేం చేస్తావు? నువ్వు లోక కార్యాల నుంచి సపరేట్ చేసుకుంటావు. దానికి కావలసిన కార్యాలు చేయడానికి నీలో నీ యాక్టివిటీస్ని పెంచుకుంటావు. లోకానికి సంబంధించిన యాక్టివిటీస్ తగ్గించుకుంటావు. ఎందుకు? రక్షించబడ్డాం. ఇది మొదటి మెట్టు విశ్వాసంలో. రెండో మెట్టు ఏంటి? విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? దేవుని కొరకు మన లోకంలోంచి మనల్ని సెపరేట్ చేస్తుంది. సాంక్టిఫైస్, పరిశుద్ధపరుస్తుంది. అంటే మనకు సత్యం తెలుస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తుంటాము, ఆయన చెప్తా ఉంటాడు ఇట్లాంటి రాబోతుందని. అది నిజమని మనకు రోజు రోజుకి షూరిటీ వస్తూ ఉంటుంది. షూరిటీ వస్తూ ఉన్నప్పుడు అరే అది మంచిది కదా అని చెప్పి ఆ మంచిది పొందుకోవాలనే యాక్టివిటీస్ మనలో పెరుగుతా ఇది వేస్ట్ అని అర్థమవుతూ ఉంటుంది. అంతే కదా? సత్యం తెలుసు అది మంచిదంటే ఇదేంటి, ఈ చెడ్డదని అర్థమైపోద్ది కదా. సో దీనికంటే అది మంచిదని అర్థమైపోద్ది. స్లోగా దీనికి సంబంధించిన యాక్టివిటీస్ని తగ్గించుకుంటా మనకి సత్యంలో స్థిరపడే కొంది మనం ఏం చేస్తామంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వాక్యానుసారమైన విధేయతని నేను చూపించడం మొదలు పెడతా. అది విశ్వాసంలో రెండో మెట్టు. వాక్యానికి విధేయత చూపించేటట్టు చేస్తుంది విశ్వాసం. మొదట ఏం చేస్తుంది విశ్వాసం? యేసు ప్రభు అని ఒప్పించేటట్టు చేస్తుంది. నువ్వు పాపంలో ఉంటావు, ఆయన నీ కొరకు శిలువ మీద చనిపోయాడు కాబట్టి నువ్వు ఆయన ఒప్పుకుంటే నీ క్రియలతో సంబంధం లేకుండా నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావని ఒప్పింపజేస్తుంది. అది అందరం చేస్తాం. చేయగలం మనం ఇక అయిపోయింది అనుకుంటాం క్రిస్టియానిటీ. కాదు, ఇంకా కొన్ని సత్యాలు నేర్చుకోవడం మొదలు పెడతాం, ఇంకా కొన్ని సత్యాలు తెలుసుకోవడం మొదలు పెడతాం. యేసు ప్రభు నీ గురించి కలిగి ఉన్న ఆలోచనలు మనం నేర్చుకోవడం మొదలు పెడతాం. ఆయన నీ కోసం సిద్ధపరుస్తుంది, నువ్వు ఏంటో నీకు తెలుసుకోవడం మొదలు పెడతావు. అది నేర్చుకుంటున్నా కొంది అరే ఇది మంచిది కదా అని ఆయన చెప్పిన మాటలకి ఎక్కువ విధేయత చూపిస్తా, లోకం నీ జీవితంలో చేస్తున్న డిమాండ్స్కి నువ్వు తక్కువ ఇంట్రెస్ట్లు చూపిస్తా నువ్వేం చేస్తుంటావు? సపరేట్ చేసుకుంటావు. ఇది రెండవ మెట్టు. చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి. నేను ఇది అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. విశ్వాసంలో రెండో మెట్టు కనిపిస్తుంది మనకు అక్కడ. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం. 15:9. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమును కనపరచలేదు. విశ్వాసం ద్వారా ఏమైనా హృదయాలు ఇంతకు ముందు లోకంలో మనకు మంచి అనిపించినాయి, మన హృదయం దేన్ని కోరుకోవడం మొదలుపెట్టింది? లోకాన్ని కోరుకోవడం మొదలు పెడతాం. కానీ ఎప్పుడైతే దేవునికి సంబంధించిన సత్యం మనలో స్థిరపడుతుంటుందో, మన నిరీక్షణ రోజు రోజుకి కన్ఫర్మేషన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆ నిరీక్షణకు ఆధారమైన విశ్వాసం రోజు రోజుకి మనల్ని ఏం చేస్తుంది? మన హృదయాల్ని పవిత్రపరుస్తుంది. అంటే ఇది కాదు కోరుకోవాల్సింది, ఇది అని అర్థమవుతుంది. సో విశ్వాసం ఏం చేస్తుంది? నిన్ను పరిశుద్ధపరిచి దేవుని కొరకు నిన్ను వేరుపరిచేటట్లు చేస్తుంది. ఇది రెండో మెట్టు. ఈ అన్నిటి ప్రతిదానికి మెయిన్ బేస్ ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకునే ప్రాసెస్లో ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2 Thessalonians 1:3. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుచున్నది. విశ్వాసం ఏమవుతుందండి? విశ్వాసం ఏమవుతుంది? బహుగా రోజు రోజుకి ఏమవుతుంది? మొదట ఉన్న విశ్వాసమే కంప్లీట్ విశ్వాసం కాదు. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు ప్రభువుకు పేరు. సో విశ్వాసం ఏమంటున్నాడు అక్కడ పౌలు? ఎట్లా గుర్తిస్తున్నాడు అని? మీ విశ్వాసం రోజు రోజుకి బహుగా అభివృద్ధి పొందుతుంది. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మీకున్న విశ్వాసం, ఇప్పుడు మీకున్న విశ్వాసంలో తేడా ఎంత ఉంది?
అభివృద్ధి పొందాలంటే నిరీక్షణ అనేది బలంగా ఎస్టాబ్లిష్ అవ్వాలా. నిరీక్షణ అనేది బలంగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సత్యం అనేది సంపూర్ణంగా తెలియాలా. అంటే వాక్యాన్ని తెలుసుకుని వాక్యాన్ని విధేయత చూపించే దాన్ని బట్టి విశ్వాసం ఏమవుద్ది? బహుగా చదవండి అమ్మా. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చూపించుకునే ప్రేమ విస్తరిస్తుంది. ఏంటిది? దేవుడిచ్చిన ఆజ్ఞ, అంతేనా? ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. సో విశ్వాసం పెరుగుతూ ఉంది అంటే ఆజ్ఞానుసారమైన విధేయత ఏమవుతుంది? మన పొరుగు వాళ్ళని మనం ప్రేమించలేకపోతున్నాం అనుకోండి, మనలో ఏమి లేనట్టు? విశ్వాసం లేనట్టు. విశ్వాసం కంప్లీట్గా వెళ్తే ఏమవుతుంది తెలుసా? స్టెఫెను యేసు ప్రభు మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాడు. ఏమైంది? ఆయన రాళ్ళు తీసుకుని కొట్టి చంపుతుంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించమని వాళ్ళని కూడా ఏం చేశాడు? క్షమించగలిగాడు. ఆజ్ఞని పాటించటంలో, ఆజ్ఞకి విధేయత చూపించడంలో పర్ఫెక్షన్ పెరుగుతుంది. నాలో విశ్వాసం పెరుగుతుంది అంటానికి గుర్తు ఏంటంటే, ఇంతకుముందు వాక్యాన్ని అంత బాగా మనం విధేయత చూపించేవాళ్ళం కాదు. మనకు వాక్యానికి విధేయత చూపించడం అనేది మనకి అలవాటుగా మారటం మొదలు పెడుతుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మొదటి తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చూడండి, మొట్టమొదటి స్టెప్ విశ్వాసంలో యేసు ప్రభువును నువ్వు కేవలం నమ్ముతావు రక్షకుడని. నీకు తెలిసిన సువార్తను బట్టి, సత్యాన్ని బట్టి నమ్మి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అయిపోయింది. ఇంకా 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 సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటావు. సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఈ లోకానికి సంబంధించి నేను వ్యర్థమని, దేవుడు నీ కోసం చాలా శ్రేష్టమైనది దాచిపెట్టున్నాడు అన్నది నీకు రూఢిగా స్థిరపరచబడతా ఉంటుంది. దాని మీద నీకు నిరీక్షణ పెరుగుతూ ఉంటుంది. నిరీక్షణ పెరుగుతూ ఉన్నప్పుడు దీన్ని వదిలేసి దాన్ని సంపాదించుకోవడానికి నీ కార్యాలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అంటే నిన్నేం చేస్తున్నాయి? ఈ విశ్వాసం సెపరేట్ చేస్తుంది, అంతేనా? దాన్ని పొందుకోవడానికి నిన్ను విశ్వాసం ఏం చేస్తుంది? సెపరేట్ చేస్తుంది. సెపరేట్ చేసి 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 చేస్తున్న టైంలో ఏమవుతుందంటే, నువ్వు ఎప్పుడైతే ఈ లోకానికి సంబంధించి నువ్వు విడిచిపెడతావో, ఈ లోకానికి సంబంధించిన వాడికి దూరంగా వెళ్ళి దేవునికి నీకు ఇస్తానన్న దాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు ముందుకెళ్తా ఉంటావో, నిశ్చయంగా ఈ లోకం నిన్ను వెనకాల నుంచి ఏం చేస్తుంది? ఎగతాళి చేస్తుంటుంది. సైతాన్ నిన్ను ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది. నీ శరీరం ఏం చేస్తుంది? నీకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడుతుంది. లోకంతో స్నేహం చేసాం, ఇప్పుడు ఆయనతో స్నేహం మంచిదని మనకి అర్థమైంది. ఆయన మన కోసం ఇంకా మంచిది దాచిపెట్టాడని అర్థమైంది. ముందు నమ్మాం కాబట్టి నీతిమంతులం అయ్యాం. ఇంకా ఆయన గురించి తెలుసుకుంటున్నాం, ఇంకా సత్యం తెలుసుకుంటా ఉన్నాం. తెలుసుకుంటున్నప్పుడు ఆయన నాకు మంచిది ఇస్తున్నాడని తెలిసింది. స్లోగా నేను ఆయన చెప్పిన మాట అంటాం మొదలుపెట్టాను, లోకం చెప్పే మాట వదిలిపెట్టాను. ఈ స్నేహాన్ని విడిచిపెట్టి ఆ స్నేహం కొరకు నేను ముందుకెళ్తా ఉంటే లోకం ఏం చేస్తుంది? నన్ను మళ్ళీ వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది. సైతాన్ ఏం చేస్తాడు? నన్ను అడ్డగించడానికి ట్రై చేస్తాడు. ఈ నేత్రాశ, శరీరాశ, జీవడమ్మాన్ని నేను లెక్క చేయకుండా నా ఆత్మకు కలిగే రక్షణ గురించి నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను కదా, నా శరీరం కూడా ఏం చేస్తుంది? నాకు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగినప్పుడు నేను ఏం చేస్తాను అంటే, విశ్వాసాన్ని బట్టి వాటిలన్నిటిని జయించుకుంటా, వాటిలన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటా, వాళ్ళు పెట్టే శ్రమని ఓర్చుకుంటా నేనేం చేస్తాను? ఒక్కొక్క అడుగు ముందుకి వేస్తాను. సో విశ్వాసం ఏం చేస్తుంది? ముందు లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు మీద నమ్మకాన్ని కలుగు చేస్తుంది. తర్వాత విశ్వాసం ఏం చేస్తుంది? లోకంలోంచి మనల్ని సెపరేట్ చేస్తుంది. ఈ సెపరేట్ చేసేటప్పుడు
లోకానుసారమైన సైతాను శోధనకు సంబంధించిన శరీరానుసారమైన వ్యతిరేకత మనకు వదిలొచ్చి మనల్ని తొక్కేస్తున్నప్పుడు, మనల్ని కృంగదీస్తున్నప్పుడు, మనకి వెనక్కి లాగుతున్నప్పుడు దాన్ని సహించుకుని ఆ పెయిన్ని ఓర్చుకుని జనాలనే ఎగతాళి మాటల్ని తట్టుకుని సైతాన్ని పెడుతున్న శోధనని ఎదుర్కొని నా శరీర కోరికల్ని నేను అణుచుకుని నేనేం చేస్తుంటానంటే దాన్ని ఓవర్కమ్ చేసి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. సో విశ్వాసం ఫైనల్గా ఏం చేస్తుంది అంటే జయించేటట్లు నీకు సహాయం చేస్తుంది. ఇట్ హెల్ప్స్ యూ టు ఓవర్కమ్. సో ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంది? నీకు ఆయన గురించి తెలిసే సత్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ సత్యాన్ని నువ్వు చూపించే విధేయత మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వస్తుంటే ఆ లోకాధికారి నిన్ను వదులుడో, లోకం జనాలు నిన్ను ఊరుకోరు, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఊరుకోరు, చివరికి నీ శరీరం కూడా నిన్ను వదిలిపెట్టదు. నీ కళ్ళు నీకు వ్యతిరేకంగా వెళ్తాయి, నీ హృదయం నీకు వ్యతిరేకంగా తిరుగుద్ది, ప్రతి ఒక్కటి నీకు వ్యతిరేకంగా అయిపోద్ది. వాటిలన్నిటిని నువ్వేం చేయాలా? అందుకే క్రైస్తవుడి జీవితం కూడా బైబిల్లో 3 స్టెప్పుల్లో కనిపిస్తుంది. మొట్టమొదటి నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే నిన్ను క్రిస్టియన్ అంటారు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే క్రిస్టియన్ స్టేజ్. అంటే ఇది థియాలజికల్గా నేను చెప్పట్లేదు, నేను ఫ్రేమ్ చేసుకుని చెప్తున్నా. దీన్ని క్రిస్టియన్ అంటారు. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ వన్స్ అని, అంటే క్రీస్తుకు సంబంధించిన వారు, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడం. అయితే నిదానంగా బైబిల్లో చూస్తే ఈ క్రిస్టియన్స్లో కొన్ని లక్షణాలను బట్టి వాళ్ళని సంబోధించిన, అడ్రస్ చేసిన విధానం మారింది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, లోకం వెళ్ళి క్రిస్టియన్స్ అంది. అంటే క్రీస్తుకు సంబంధించిన వారు, క్రైస్ట్ వన్స్ క్రిస్టియన్స్ అని. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చదవండమ్మా. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ ఏమన్నాడండి? రోమాలో దీన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే సెయింట్స్ అంటారు. పరిశుద్ధులు లేకపోతే బిలీవర్స్ అన్నారు, విశ్వాసులు అని. అంటే ఎవరు సెయింట్స్ అంటే ఎవరు? సెకండ్ స్టేజ్. ఎవరు వీళ్ళు? యేసు ప్రభుని కేవలం నమ్మినోళ్ళు మాత్రమే కాదు, యేసు ప్రభు కోసం లోకంలోంచి వీళ్ళు వేరు చేసుకున్నోళ్ళు పరిశుద్ధులు అని. సెపరేట్ అయినోళ్ళు, వేరు చేయబడినోళ్ళు, పరిశుద్ధపరచబడినోళ్ళు. బిలీవర్ అంటే అర్థం ఏంటంటే ఆయన్ని బిలీవ్ చేసి లోకాన్ని బిలీవ్ చేయకుండా నీ బిలీవ్కి సంబంధించిన క్రియలు కనిపించడం, నీ విశ్వాసానికి సంబంధించిన క్రియలు కనిపించడం. విశ్వాసానికి సంబంధించిన క్రియలు కనిపించకపోతే మనం అనుకోవచ్చు బిలీవర్ అని, కానీ దేవుడి లెక్క ప్రకారం బిలీవరు ఇందా చెప్పాగా, ఇటు ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నాడని ఎప్పుడు తెలుస్తుంది? ఆడిచ్చే టైంను బట్టి ఎగ్జామ్ కోసం. నువ్వు బిలీవర్ అని ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను తీసుకెళ్ళటానికి రాబోతున్న యేసు ప్రభు కోసం నువ్వు ఎంత టైం ఇస్తున్నావో చూస్తే నువ్వు బిలీవరో లేదో అర్థం. లేదు, నువ్వు బిలీవర్ కాదు. నువ్వు అంటే క్రీస్తుని నమ్ముకున్నాడుగా, కానీ నువ్వు బిలీవర్ కాదు. ఏమని బిలీవ్ చేయట్లేదు? ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి ఈరోజు రేపు వస్తాడు, ఆయన కోసం సిద్ధపడాలన్న బిలీఫ్ కనిపించలా, దానికి సంబంధించిన విశ్వాసం కనిపించలా. యేసు ప్రభుని నమ్ముకున్నావు అంతే, విశ్వాసి కాదు. విశ్వాసులు బిలీవర్స్ అంటే నీవు నమ్మిన దానికి సంబంధించిన క్రియలు నీలో కనిపించాల. నువ్వేం చేసుకోవాలా? లోకంలోంచి సపరేట్ చేసుకోవాలా. పరిశుద్ధులు సెయింట్స్ అన్నారు. ఫస్ట్ స్టేజ్ క్రిస్టియన్ స్టేజ్ అయితే, సెకండ్ స్టేజ్ సెయింట్ స్టేజ్. అంటే బిలీవర్, విశ్వాసి, పరిశుద్ధపరచబడిన వాడు పరిశుద్ధుడు అని.
రోమీయులు 8:27 చూడండి. చాలా మంది దీన్ని అప్లై చేసుకుంటారు కానీ బైబిల్లో చదవనమ్మా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తారు? నేను వేరుపరచుకోవాలని జీవితం జీవిస్తుంటే ఆలోచించండి. సో యేసు ప్రభుని కేవలం దేవుడని నమ్మేవాళ్ళు. రెండోది, యేసు ప్రభు మీద విశ్వాసంతో పరిశుద్ధపరచుకునేవాళ్ళు. ఈ పరిశుద్ధపరచడం దేని ద్వారా జరుగుతుంది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేని ద్వారా జరుగుతుంది ప్రతిష్ఠ? ఈ శాంక్టిఫికేషను సత్యము ద్వారా జరుగుతుంది. మూడో కేటగిరీ ఎవరు అంటే వీళ్ళు జయించేవాళ్ళు, ఓవర్కమర్స్. అంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచుకుంటావో శ్రమలు, ఇబ్బందులు, శోధనలు వస్తాయి. శోధనలకి లొంగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నావో, నీకున్న కష్టానికి, శ్రమకు లొంగి నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నావో, వాటిని ఓర్చుకుని వాటిని జయించేవాడిగా ఉన్నావో, అది మూడో కేటగిరీ. చూడండి, వీటి గురించి బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు ప్రామిస్ చేసిన గిఫ్ట్స్ అన్ని ఎవరికి? మొదటి సంఘం ఎఫెసీ సంఘం. దాంట్లో దేవుడు వాగ్దానం చేసిన గిఫ్ట్ ఎవరికి వచ్చింది? రోమీయులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. జయించిన వానికి, చదువుతారమ్మా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికి? యేసు ప్రభుని కేవలం నమ్ముకోవడం కాదు, యేసు ప్రభుని నమ్ముకుని నువ్వు వేరు చేసుకోవడం మాత్రమే కాదు, వేరు చేసుకున్న తర్వాత నీకు ఖచ్చితంగా లోకంలోంచి శ్రమ ఉంటుంది, సైతాన్ దగ్గర నుంచి శోధన ఉంటుంది, నీ శరీరం నీకు ఎదురు తిరుగుతుంది. వీటిలన్నిటి కలుగజేసే శ్రమను నువ్వు ఓర్చుకుని, లోకం చేసే హేళని నువ్వు తట్టుకుని, యేసు ప్రభు కోసం నువ్వు ఓర్చుకుని, నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని జయించి ముందుకెళ్తావో, ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్తావో, టు హీ హూ ఓవర్కమ్స్ అన్నాడు. జయించిన వానికి బహుమానం. అంటే క్రిస్టియన్గా స్టార్ట్ అయిన నీ లైఫ్ సెపరేటెడ్ పర్సన్గా నువ్వు జీవిస్తా, ఆ సెపరేట్ చేసుకున్న దాన్ని బట్టి నీకు వచ్చే ప్రతి విధమైన శోధనని నువ్వు ఓర్చుకుని నువ్వు జయించిన తర్వాత నీకేమొస్తుంది? అందుకేమంటే తెలుసండి, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినును గాక అని ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? జయించిన వానికి, జయించువానికి దేవుని పరదైసు, 7వ వచనం కదా, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. 11వ వచనం చూడండి, 2వ సంఘానికి. నేను నీకు జీవ కిరీటము నిచ్చెదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. ఎవరికి రెండవ మరణం వల్ల ఎటువంటి హాని లేదు? ఎవరికి? కేవలం నమ్ముకున్నాడుగా, జయించిన వాళ్ళని. ఆ శ్రమని, ఆ హేళన్ని, ఆ బాధల్ని, ఆ కష్టాల్ని ఓర్చుకుని యేసు ప్రభు కోసం జయించిన వాళ్ళకి ఏముందంటే రెండవ మరణంతో, ఒకవేళ నేను ఓర్చుకోలేకుండా ఏమైనా చేసుకుంటే రెండో మరణం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. జయించలేక నేను వెనక్కి వెళ్ళిపోతే రెండో మరణం ఉంటుందా ఉండదా? మూడవ చర్చ్ ఎక్కడుందండి? అది 2వ అధ్యాయము 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. ఎవరికి మళ్ళీది? మీరు అట్లా 7 సంఘాలను చూడండి. 7 సంఘాల్లో దేవుడు ఎవరికి బహుమానాలను ప్రామిస్ చేశాడు? జయించిన వానికి. జయించిన వారికి.
ఎప్పుడు జయించగలుగుతాం? నీకు కంటికి కనిపించే కష్టం, నీ జీవితంలో సొల్యూషన్ లేకుండా నేను ఇబ్బంది పెడుతున్న నిజాలు కొన్ని ఉంటాయి చూసారా, వీటన్నిటికంటే దేవుడు నీకు పరలోకంలో స్థిరపరిచినది సత్యము అని, ఇవన్నీ టెంపరీ అని, అది పర్మనెంట్ అని, దేవుడికి సంబంధించిన సంపూర్ణ సత్యం నీలో స్థిరపడి దానికి సంబంధించిన నిరీక్షణ నీలో సంపూర్ణంగా స్థిరపరచబడినప్పుడు దాని నుంచి వచ్చే విశ్వాసం ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది? నీకు కంటికి కనిపించే వాటిని, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనని నువ్వు ఓర్చుకుని దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నావో దాన్ని సంపాదించుకునేంత వరకు వీటిలన్నింటిని జయించడానికి నీకు శక్తినిస్తుంది. దాని గురించి పౌలు భక్తుడు మాట్లాడతా 1 యోహాను 5వ అధ్యాయం 4-5 వచనాలు ఏమన్నాడు చూడండి. విశ్వాసం అనేది జయించే అంత స్టేజ్కి ఎదగాల. చూడండి ఆయన ఏమంటాడు 1 యోహాను 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు. ఆగండి. దేవుడు మూలంగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారు? లోకాన్ని జయిస్తారు. ఈ లోకం మన జీవితాల్లో తీసుకొచ్చే డిమాండ్స్ని జయిస్తారు. ఈ లోకం మన దగ్గర అడుగుతున్న కమిట్మెంట్ని జయిస్తారు. ఈ లోకం మనకు తీసుకొస్తున్న శోధనని జయిస్తాడు. ఇఫ్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద డిమాండ్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ గాడ్. దేవుని వల్ల జన్మించిన వాళ్ళమే కాదు. లోకం, ఈ లోకానికి సంబంధించిన డిమాండ్స్కి నేను సబ్మిట్ అయిపోతున్నాను అనుకోండి, నువ్వు దేవుని వల్ల జన్మించిన వాడివైతే లోకాన్ని ఏం చేస్తాం మనం? ఒకవేళ జయించలేకపోతే దాని అర్థం ఏంటి? దేవుని వల్ల మనం నమ్మిన వాళ్ళం కాదు. ఎవడో చెప్పాడు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు మంచి జరుగుద్దని, వాళ్ళ మాటలు నమ్మి మంచి జరుగుద్దని కూడా వచ్చావు యేసుప్రభు దగ్గరికి. అంతేగాని నీవు ఆత్మ కలిగించిన పాప విషయంలో నీ ఒప్పుకోలు ద్వారా నువ్వు యేసుప్రభుని అయితే అంగీకరించలా. చదవండి మళ్ళీ ఒకసారి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించు. దేవుని మూలంగా పుడితే లోకాన్ని జయిస్తావా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించే విజయం ఏంటి? నీలో విశ్వాసం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి, ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి, సైతాను శోధిస్తూనే ఉంటుంది, లోకం మనల్ని హేళన చేస్తూనే ఉంటుంది, మన శరీరం మనకి ఎదురు తిరుగుతూనే ఉంటుంది, మన సొంత ఇంట్లోనే మనకు వ్యతిరేకులు అయిపోతారు. నువ్వు యేసు ప్రభు గురించి నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ నిన్ను ఎర్రోడుగా లోకం ముందు నిలబెడుతుంది. కానీ ఆ లోకాన్ని జయించేది ఏంటి? నీ విశ్వాసం. నువ్వు నిజంగా యేసు ప్రభు ద్వారా జన్మనొందితే నువ్వు లోకాన్ని జయిస్తావు. లేకపోతే ఓడిపోయి చేతులు ఎత్తేసి వెనక్కి లోకానికైనా వెళ్ళిపోతావు. లేకపోతే నీ జీవితాన్ని నువ్వు ఆపేసుకుంటావు. అది విశ్వాసానికి సంబంధించిన లక్షణాలు కాదు. అలా కాకపోతే ఎవరు కూడా తండ్రిని చేరలేరు. నిజంగా విశ్వాసం ఉందా? లోకాన్ని జయించడం నీలో నాలో కనిపించాల. ఈ శరీరాన్ని జయించడం నీలో నాలో కనిపించాల. లోకానికి, శరీరానికి, ఈ జీవితం మనల్ని కోరే డిమాండ్స్కి అతీతంగా దేవుని వాక్యానికి విధేయత చూపించే లక్షణాలు మనలో కనిపించాలి. అప్పుడు మనలో ఏమున్నట్టు? విశ్వాసం ఉన్నట్టు. అటువంటి విశ్వాసంలోకి మీరు నేను ఏం చేయాలా? ఎదగాల. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేస్తాం. కేవలం